ఈ వీడియోలో మనము 2 టేబుల్స్ ఉన్న డేటాను మెర్జ్ చేయడం ఎట్లా నేర్చుకుందాం. ఇక్కడ సేల్స్ డేటా ఉంది. తర్వాత కస్టమర్ మాస్టర్ అనే 2 షీట్స్ ఉన్నాయి. ఈ కస్టమర్ మాస్టర్ అనే దానిలో మనం డేటా ఎంటర్ చేస్తే అది సేల్స్ డేటాలో అప్డేట్ కావాలి. ఎట్లా? ముందు ఈ 2 టేబుల్స్‌ను మనం పవర్ క్వెరీలో లోడ్ చేద్దాం. అంటే పవర్ క్వెరీలో ఓపెన్ చేద్దాం. సో, డేటా ట్యాబ్‌ని క్లిక్ చేసి ఈ ఫ్రమ్ టేబుల్ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే పవర్ క్వెరీలో ఇది ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత దీన్నేం చేయాలి? క్లోజ్ అండ్ లోడ్ టు డ్రాప్ డౌన్‌ను క్లిక్ చేసి క్లోజ్ సెకండ్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. అప్పుడేమవుతదంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తది. దానిలో మనకు లోడ్ లోడ్ టు చూసారా ఇక్కడ ఓన్లీ క్రియేట్ కనెక్షన్ 2 టేబుల్స్ మధ్యన కనెక్షన్ క్రియేట్ చేయమని అది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు కనెక్షన్ ఓన్లీ ఉంది కదా! ఈ దీనిలో ఉన్న రోస్ అన్నీ దానిలో లోడ్ అయితాయి. అంటే అది అయిపోతుందనమాట. రెండోది అదే విధంగా కస్టమర్ దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్. డేటాని క్లిక్ చేసి ఉన్నది. తర్వాత ఇక్కడ ఫ్రమ్ రేంజ్ అండ్ టేబుల్ అనేది క్లిక్ చేస్తే మనకు మళ్ళీ సేమ్ ఇక్కడ ఇది టేబుల్‌గా ఫస్ట్ కన్వర్ట్ చేస్తది. ఆ చెక్ బాక్స్‌ని ఓపెన్ చేసి ఓకే అంటే ఇది టేబుల్ అయితది. ఈ టేబుల్ పవర్ క్వెరీలో ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత సేమ్ అదే విధంగా మనం మళ్ళీ లోడ్ టు కనెక్షన్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా! దీన్ని డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేస్తే ఫస్ట్ అక్కడ టేబుల్ రావాలి. టేబుల్ వచ్చినాక వస్తది. ఇప్పుడు ఓపెన్ అయింది కదా టేబుల్. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేస్తే క్లోజ్ అండ్ లోడ్ టు దీన్ని సెకండ్ ఆప్షన్‌ను మనం క్లిక్ చేద్దాం. అప్పుడేమవుతది దీనిలో ఇది టేబుల్ 1 ఇది టేబుల్ 3 కస్టమర్ మాస్టర్ టేబుల్ 3 సి ఓన్లీ కనెక్ట్. ఈ విధంగా మనము 2 టేబుల్స్‌ను పవర్ క్వెరీ ఎడిటర్‌లో ఓపెన్ చేసినాం. టేబుల్ 1 అండ్ టేబుల్ 3. ఇప్పుడు ఈ రెండిటి డేటాను మెర్జ్ ఎట్లా చేయాలి?